హలో మామ అందరికైతే చేసినాం. మనం అయితే సిద్ధివినాయక ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. గణేష్ అయితే ఇగో చూసుకోవచ్చు, బంగారం కోటింగ్ అవన్నీ అవుతున్నాయట. గణేష్ అయితే ఇక నైట్ లో మనం వచ్చినాం కాబట్టి గణేష్ లో ఇది కొద్దిగా వీడియో ఎట్లా రావచ్చేమో తెలియదు. చూసుకొని ఒకసారి గణపతి లైన్ గా. గణపతులు అయితే ఫినిషింగ్ మాక్సిమం అయిపోయినట్టే ఉన్నాయి. పెయింట్ వరకు ఒక్కటి మనకు బాకీ, బట్ట వరకు ఒకటి ఉన్నది. చూసుకోవచ్చు. అన్ని దాంట్లో కన్నా ఇది నాకు ఎందుకో స్పెషల్ అనిపిస్తుంది. శివునికి ఆకారం ఉన్నందుకో ఎందుకో తెలియదు. మనమైతే చందమామ వచ్చేసి మళ్ళా హెయిర్స్ చూసుకోండి ఎలా వచ్చిందో. అయ్యప్ప గణపతి చూసుకుంటే మనం బుర్రా పాడుంటాం అనుకో. ఒకవేళ షేర్ చూసినా షేర్ ముఖం ఇంకా ఫిట్ చేయలేదు. షేర్ల ముఖాలు అయితే ఫిట్ చేస్తారు. గణేష్ అయితే చూడడానికి ఇట్లా వీడియోలు ఇట్లా అనిపిస్తుంది కానీ దగ్గర దగ్గర 18 ఫీట్స్ ఉంది గణేష్ అయితే. ఈ కాన్సెప్ట్ వీడియో చూసుకోవచ్చు గణేష్ ఎట్లుందో. స్నేక్ టైప్ లాగా చిన్న చేతులు అయితే కింద గరుడ టైప్ లాగా ఉంది. ఈ గణేష్ కాన్సెప్ట్ వచ్చి పైడి వచ్చేసి తొండం చూసుకోవచ్చు, పక్కన పార్వతమ్మ టైప్ లాగా ఉంది. గణేష్ అయితే ఇది కూడా చాలా బాగుంది అసలు. సిద్ధి వినాయకుల అయితే హైయెస్ట్ గణేష్ అంటే ఇదే 22 ఫీట్స్. నార్మల్ గా ఈ గణేష్ అయితే బాగానే మీనా తాకేటట్టు అవుతున్నది గణేష్. హ్యాండ్స్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు గణేష్ ఎట్లా. గణపతి అయితే బుర్ర పాడలేక వేసినప్ప సిద్ధి వినాయకులు అయితే అసలు ఎల్లారి కాన్సెప్ట్ అయితే జబ్బరస్ అనిపిస్తుంది నాకేట ఇది గణపతి. చూసుకోవచ్చు కింద అయితే షేర్ బొమ్మలు అయితే వచ్చేసినాయి గణపతికి. ఇది ఒకటి చూసుకోవచ్చు మన పోతు ఆకారంలో ఉండొచ్చి హ్యాండ్స్ వచ్చేసి గణేష్ అయితే ఇది గిట్ట పిచ్చ పిచ్చ గణపతి అయితే. నేనే ఇగో ఏడు వరకు అయినా అసలు చూసుకుంటే కింది మన పోతు వరకే ఉన్నాను నేనైతే. ఈ గణేష్ గిట్ట చూసుకోవచ్చు గుర్రం మీద కాలు పెట్టేసి గణేష్ అయితే హైలో ఉంది. పగిడి టైప్ లాగా వచ్చింది, చందమామ టైప్ లాగా ఉంది. ఇది గిట్ట గణేష్ బుర్ర పాడొచ్చేసి